నేనెందుకు చెప్పాలండి? యాజ్ ఏ యాంకర్‌గా నేను అన్ని క్వెషన్స్ అడగాలి. అయినా మీ గురించి అడిగాను, మ్యారేజ్ అడిగాను, పిల్లలు అడిగాను. మీకు లేని ఇబ్బంది ఆయనకెందుకు? ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయండి. ఇలాగైతే కనుక ఇంకా వెళ్ళిపోండి. నాకైతే అని చెప్పే ఇక చెప్పేయాలా? చెప్పే. ఇప్పుడు జనరల్గా మేము ఏం చేస్తాం, ఫ్రాంక్స్ చేస్తాం కదా, బయట చేసే బాధలు ఇక్కడైతే బెటర్ అని మీతో అదే మేము ఇదే చేసినాం మాకు కూడా ఒక వీడియో ఉంటుంది కదా అని ఫ్రాంక్ చేసినాం మీతోని కదా. ఫస్ట్ నుంచి నేను మ్యారేజెస్ గురించి అయితే అనుకోలేదండి. ఫస్ట్ నుంచి మ్యారేజ్ కదా, దాని మీద చేస్తారని అసలు అనుకోలేదు. అందుకే నా ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే అంత అన్ఈజీగా ఉన్నారు. ఆల్రెడీ స్టార్టింగ్ అనుకున్నాం మేము, అరే ఇగో మ్యారేజ్ గురించి ఎట్లా అడిగేంత లెక్క ఉంటుంది. ఒకవేళ అడిగింది అనుకో నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తా, నువ్వు మాత్రం ఫస్ట్ చెప్పకు. అట్లా 2 సార్లు అడిగితే కొంచెం సీరియస్ గా డైరెక్ట్ అని చెప్పిన. ఆల్రెడీ మేము అనుకునే వచ్చినాం, కానీ సెట్ గా అనుకున్నా అయింది, ఆటోమేటిక్ అయిపోయింది. మీరైతే కొంచెం బాగా టెన్షన్ పడరా? టెన్షన్ కాదండి బాబు, ఒక రేంజ్లోకి తీసుకెళ్లారు నన్ను. ఇక్కడికి ఆపేద్దాం అనుకున్నాను. అవును, ఆల్రెడీ కన్నీళ్ళు కూడా వచ్చిన దగ్గరగా. నాకు ఎందుకు ఈ గోల్ అనుకున్నాను, నేను తెచ్చుకొని మరీ చేయించుకున్నానని. అట్లా ఉంటాయి ఫ్రాంక్ అంటే. మీ ప్రాంక్ ఒక దండం, మీకు ఇంకొక దండం. మీరు సపోర్ట్ చేయాలి మా ఫ్రాంక్ వెళ్ళకండి. ఇంకా మీరు చెప్పండి కదా, ఏమని ఫ్రాంక్స్ చూడండి, సపోర్ట్ చేయండి అని మీ చెప్తారా? నేను ఫస్ట్ ఇంట్రో చెప్పాను కదా, ప్రాంక్స్ చూడడం అంటే ఇష్టం, మనమే చేస్తేనే కాస్త కష్టం. అందుకే ఇప్పుడు మీ మీద ప్లాన్ చేసినాం. నాకు కొంచెం కష్టంగా ఉంది, చూసుకున్నప్పుడు కొంచెం ఇష్టంగా ఉంటుందేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇలాగే కొంతమందిని నవ్వించాలని, మాలాంటి వాళ్ళని మీద దయ తెలిసి మాలాంటి వాళ్ళ మీద ప్రాంక్ చేయకండి, గుండాకి వస్తాం.